ఇప్పుడు రీసెంట్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ కౌన్సిలింగ్ లో ఏంటి అంటే ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ఇప్పుడు జాబ్స్ ఉన్నాయా అనేది చాలా మంది అడుగుతా ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఫుల్ స్టాక్ నేర్చుకుంటే జాబ్స్ ఉన్నాయా, సో కొంతమంది ఏంటి అంటే ఓన్లీ యూఏఎక్స్ నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా అని చెప్పి ఇంకొంతమంది అయితే అడుగుతా ఉంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఎవరు అడుగుతా ఉన్నారంటే ఫుల్ స్టాక్ నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది కౌన్సిలింగ్ అంటే ఎంత టైం పడుతుంది అసలు ఫుల్ స్టాక్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఆల్మోస్ట్ 8 మంత్స్ నుంచి 1 ఇయర్ ఇంకా దాటి 1.5 ఇయర్ కూడా ఇంకా కోర్సు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. 1 ఇయర్ కోర్స్ నేర్పిస్తాం, ఇంకా కోర్సులు నేర్పిస్తూనే ఉన్నారు. సో అది కూడా రికార్డింగ్ సెషన్స్ అండ్ అదేమి లైవ్ క్లాసెస్ కాదు. మళ్ళీ కోర్సు నేర్పిస్తున్నా అంటే మీరు మళ్ళీ డైలీ లైవ్ క్లాసెస్ చెప్తున్నారా అని చెప్పి అడగొద్దు. అవి కూడా రికార్డింగ్ క్లాసెస్ ఎప్పుడో రికార్డ్ చేసి అప్డేట్ చేస్తాను. డౌట్స్ వస్తే చెప్పేది కూడా వేరే స్టూడెంట్సే కానీ ఫ్యాకల్టీస్ కాదు. వాళ్ళందరూ అక్కడ నేర్చేసుకొని కెరీర్ గ్యాప్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తుందని వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చూసేసి వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత రియలైజ్ ఇది ఇంకా జాబ్ రాలేదు, ఇంకెప్పుడు వస్తుంది అని చెప్పి దాని గురించి డిస్కషన్ అయితే చేసుకుంటాం. కానీ ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఒక డౌట్ ఏంటంటే కెరీర్ గ్యాప్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళి జాబ్ తెచ్చుకోవడం అయితే కొంచెం కష్టమే. ఎందుకంటే ఎంత రియల్ టైం నేర్చుకున్నా రియల్ టైం ఇస్ వర్కింగ్ ఇస్ డిఫరెంట్, లెర్నింగ్ ఇస్ డిఫరెంట్. ఈవెన్ దో రియల్ టైం లెర్నింగ్ నేర్చుకున్నాం. ఓకే, అదైతే చాలా క్లియర్. మనం ఇంకా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ఇప్పుడు కాల్స్ ఉన్నాయంటే ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ఎప్పుడు కాల్స్ ఉంటాయి డెఫినెట్లీ. కానీ కెరియర్ గ్యాప్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళడం మాత్రం మేనేజబుల్ చేయడం అనేది చాలా కష్టం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే యూఐ యూఎక్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందంటే యూఐ యూఎక్స్ నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. అండ్ అగైన్ వన్ మోర్ థింగ్, ఫుల్ స్టాక్ అంటే దాంట్లో చాలా ఉన్నాయి. జావా ఉంది, పైథాన్ ఉంది, వేరే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా యూఐ యూఎక్స్ నేర్చుకుంటే జాబ్ అనేది కష్టం అవుతుంది. పైథాన్ నేర్చుకోవాలా, జావా నేర్చుకోవాలా, ఫుల్ స్టాక్ చాలా ఉన్నాయి కదా. అండ్ మీన్ అండ్ మెన్ స్టాక్ కాంబినేషన్ లో నేర్చుకోవాలా, లేకపోతే జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలా. సో ఇలా రకరకాలుగా అడుగుతా ఉంటారు. సో బేసిక్ ఏంటి అంటే ఫుల్ స్టాక్ కి డిమాండ్ ఉంది కానీ దాన్ని కొంచెం బేసిక్ లెవెల్ ఫ్రెషర్స్ కలిసి కొంచెం తక్కువ ఉంది. దిస్ ఇస్ హార్ష్ రియాలిటీ. ఎందుకు అంటే మన రీసెంట్ గా డెవిన్ సాఫ్ట్వేర్ అనేది వచ్చింది. డెవిన్ సాఫ్ట్వేర్ ఇస్ గోయింగ్ టు రిప్లేస్ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకుంటాం. బేసిక్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ప్రజెంట్ అయితే ఫ్రెషర్స్ కి ఫుల్ స్టాక్ మీద భూమి లేదు, కాల్స్ లేవు. దిస్ ఇస్ హార్ష్ రియాలిటీ. కాల్స్ ఉన్నాయంటే ఉన్నాయని చెప్పాలి, ఫుల్ దీని మీద లేవు. ఇట్ డజంట్ మీన్ దట్ అన్ని టెక్నాలజీ లేవని కాదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఫుల్ స్టాక్ మీద కాల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి. ఒకవేళ కాల్ స్టార్ట్ అయితే నేను మళ్ళీ ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను. వేరే టెక్నాలజీస్ లో మాత్రం చాలా బాగా కాల్స్ అనేవి ఉన్నాయి. హ్యూజ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, మంచి ప్యాకేజెస్ ఇస్తున్నారు. అది అయితే గుర్తుపెట్టుకోండి.